సంవత్సరానికి 12 కాపులు కాసే జీవవృక్షం. దాని ఆకులు జనములు స్వస్థత పొందడానికి ఉపయోగిస్తారు. ఈ అద్భుతమైన పరలోకంలోనికి మనందరికీ ఆహ్వానం ఉన్నది. అయితే ఎవరు ప్రవేశించారో తెలుసా? పిరికివారు, అవిశ్వాసం, అసహ్యులు, వ్యభిచారులు, మాంత్రికులు దీంట్లో ప్రవేశించారు. యేసు రక్తంతో కడగబడిన వారు మాత్రమే ఈ పట్టణంలోకి ప్రవేశిస్తారు. ఆ పట్టణంలోనికి ప్రవేశించే పరిశుద్ధుల్ని మనం కూర్చోద్దాం. వారు పరలోకంలోకి ప్రవేశించేటప్పుడు వారి పిలుపుని మనం కూర్చోద్దాం. అమెరికా దేశంలో జన్మించి అమెరికా దేశంలో 1927వ సంవత్సరంలో భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రీస్తు ప్రభువును హృదయమంతటితో విశ్వసించి క్రీస్తును నీ హృదయంలో మండించిన సువార్త భారంతో నిగ్గురాల్లో ఉన్న నరమాంస పక్షులకు క్రీస్తు ప్రేమను అందించాలని మీ స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి 29 సంవత్సరాల వయసులో ఆ నరమాంస పక్షుల చేతిలో క్రీస్తు ప్రేమకు సాక్షిగా హతసాక్షిగా మారి ఇప్పటికీ క్రీస్తు ప్రేమకు సాక్షిగా హతసాక్షిగా మారి ఇప్పటికీ నీ సాక్ష్య జీవితం ద్వారా అనేకులకు జీవనకరంగా ఉన్న నా కుమారుడా, నీ తండ్రి